ఓజీ సంబరాలు అయితే కొనసాగుతా ఉన్నాయి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర. ఎస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఉన్నారు. అన్న మీ పేరు? భరత్. ఎలా ఉంది, చూసారా సినిమా? చూసారా? చూసాము, చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు వ్యవహారం అంతా. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మొత్తం బ్లడ్ బాత్ అయితే చెప్పుకోవచ్చు. థియేటర్ నిండా అంతా ఏకంగా ట్యాంకర్ల కొద్ది రక్తం అన్నట్టుగా అయితే ఉంది. సో చూడొచ్చు, అసలు ఫ్యాన్స్ అయితే పూర్తిగా హల్చల్ చేస్తా ఉన్నారు. అన్న చూసారా సినిమా? చూసారా? Awesome, most stylish making by Sujit and there is a surprise waiting for you. Enjoy చేయండి. ఖుషి తర్వాత 12 ఏళ్ళకి అత్తారింటికి తయారైతే మళ్ళా 12 ఏళ్ళకి ఓజే చూస్తా ఉన్నాం. సో ఓజీ ఓజీ అంటూ నాకు కూడా ఒక బ్యానర్ అయితే కట్టేశారు. పూర్తిగా హల్చల్ చేస్తా ఉన్నారు. సో ఇటు కటానా మొత్తం ఈ బ్యానర్లు, అటు రెడ్ టవర్లు, అసలు మొత్తం అంతా కూడా ఈ పరిసర ప్రాంతాలు, ప్రసాద్ ఐమాక్స్ పరిసర ప్రాంతాలన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిండిపోయారు. సో పూర్తిగా సో చాలా ఎంజాయ్ అయితే చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మొత్తం అంతా కూడా ఓజీ నామ స్మరణనే చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో మొత్తానికి సినిమా అయితే ఎలా ఉంది చెప్పండి? సూపర్ సూపర్ హిట్. సో మొత్తం చూస్తా ఉన్నాం కదా, తమన్ అయితే ఏకంగా కొణిదెల తమన్ చేసేసారు ఫ్యాన్స్ అందరూ కలిసి. సో మొత్తం ఇటు ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసుకోవచ్చు. మంచి హడావుడిగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ తో విజయ్ బిగ్ టీవీ ప్రసాద్ ఐమాక్స్ నుండి. ఎలా ఉంది బా సినిమా? చూసారా అన్న? కేక షేక్ షేక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మేము తమ్ముడు సినిమా, బద్రి సినిమా, ఖుషి, ఒక తొలి ప్రేమ, ఒక అత్తారింటి దారేది, అక్కడమ్మ ఇక్కడపై, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఎలా ఎంజాయ్ చేసినాం. అప్పుడు చిన్న గుణం అంతలో పెద్దయినాము. అలాంటి సినిమా ఎలా ఎంజాయ్ చేసాం, పవన్ కళ్యాణ్ గారి చూసి ఎలా ఎంజాయ్ చేసినామో, మళ్ళా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అసలు రచ్చ రంబోలా, ఒక బాలు, ఒక బద్రి, ఒక ఖుషి, మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేస్తాం. ఓజీ మేము చెప్పండి, సుజిత్ గారు హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే ఈ సినిమా మీరు తీసినట్టు కాదు, ఒక తీసినట్టు తీసిరు, చేసిరు. సినిమా మాత్రం చాలా బాగా తీసిరు, మంచి హ్యాండిల్ చేసిరు. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో చూపించాడు. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్యాన్ కాదు, అసలు ఫ్యాన్ ఒక ఇంత బాగా తీసిన వాళ్ళు ఊహించుకోము. రచ్చ రంబోలా. అసలు ఫ్యాన్ అంటే ఒక ఫ్యాన్గా తీసినట్టు తీసిండు, ఒక పెద్ద డైరెక్టర్ లాగా తీసిండు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుంది. ఒక పుష్ప, ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ రికార్డ్, అంటే కలెక్షన్ రికార్డు కొడుతుంది. సినిమాలో జానీ సాంగ్ కూడా మళ్ళీ దాన్ని చేశారు కదా, ఎలా ఉంది? బాగుందా? జానీది కని చూపిస్తారు, అది హైలైట్. మళ్ళా తమ్ముడు సాంగ్ ఉంటుంది, అది హైలైట్. అంటే అది ఇంకా పెట్టుంటే ఇంకా బాగుంటుండే. సాంగ్ జర కొద్దిగా పెట్టిరు, అంటే ఆ సాంగ్ మీద ఫైట్స్ మీద పెట్టుంటే మొత్తం ఇచ్చింటే ఇంకా బాగుంటుండే. కానీ సినిమా మాత్రం ఒక రచ్చ రంబోలా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ కూడా అనుకోవచ్చు. ఎస్ బాస్, మీరు పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ లాగా ఉన్నారే, మొత్తం గెటప్ అంతా కూడా దించేశారు. ఎలా ఉంది మూవీ? చూసారా? ఎక్సలెంట్, బాగుంది. బాగుందా? మీ గెటప్ కూడా సేమ్ అలాగే ఓజీ గంభీర్ అలాగే దించేశారు మొత్తం అంతా. మీకంటే సెకండ్ హాఫ్ లో కొంత స్లో ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత ఇది పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అటు సాహో కూడా కనెక్ట్ చేసినట్టుగా ఉంది కదా. 100% సినిమాటిక్ యూనివర్స్. టోటల్ ఓవరాల్ గా ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ థ్యాంక్స్ టు సుజిత్, పవర్ స్టార్ అదిరిపోయింది. ఒక ఫ్యాను సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అసలు ఎలా, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు మీరు? అసలు ఊచకోతే అనుకోవాలి ఇక 100%. మొత్తం థియేటర్ లో అయితే బ్లడ్ బాత్ అని చెప్పుకోవచ్చు. సో ఎన్ని ట్యాంకర్ల బ్లడ్ వాడారో కూడా తెలియదు ఈ సినిమాకి అయితే. మొత్తం అంతా సో మొత్తం రెడ్ అయిపోయింది. ఓజీ సినిమా అయితే ప్రజెంట్ ప్రసాద్ ఐమాక్స్ లో అయితే మనం చూస్తా ఉన్నాము. ఓజీ సినిమా హడావిడి కనిపిస్తా ఉంది. సో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే సో ఓజీ సినిమా కూడా వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది అన్న? అమ్మ తోడడానికి కాల్ మొక్తా, 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతికిపోతాం. సాల్ నీ సాల్, ఇగో రికార్డు కావాలా? తీసుకో రికార్డు. అన్న తమన్ కొట్టిన మ్యూజిక్, తమన్ కొట్టిన మ్యూజిక్, ఏం కొట్టినవన్న తమన్ మ్యూజిక్ కొడతా, మైండ్ బ్లోయింగ్ ఆసమ్ అన్న. ఒక్కొక్క మ్యూజియం కి 100 కోట్లు, ఒక్కొక్క మ్యూజియం కి. సుజిత్ భాయ్ ఏం డైరెక్షన్ చేసినావన్నా? సుజిత్ భాయ్ ఏం డైరెక్షన్ చేసినావన్నా? అమ్మ అంటే మ్యూజిక్ బాగుంది, ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు కదా అన్న. కొద్దిగా లాగున్నా పర్లేదు, కానీ మాకు మాత్రం సూపర్ ఫుల్ మీల్స్. ఫుల్ మీల్సా? ఫుల్ మీల్స్ కన్నా డబల్ ఫుల్ ఉండగా అట్లాంటి 10 ఫుల్ మీల్స్ అన్న. అమ్మ తోడు ఏమన్నా కొడుతున్నారా? అబ్బా అబ్బా, ఇగో నేను చెప్తున్నాను, ఒకటే చెప్తున్నా అన్న. ఇగో పాదాది వందనాలు చెప్పరా ఎవరికి. ఇగో ఈ సినిమాకు మెయిన్ తమన్ హీరో, తమన్ మెయిన్ హీరో. నెక్స్ట్ ఎవరంటే సుజిత్.
దాని తర్వాతనే పవన్ అన్న. నిజం చెప్తున్నా, పవన్ అన్న ఏం కొట్టినావని అమ్మ తోడని కాలు మొక్కాలి అన్న. మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ ఆయన తమన్ భవిష్యత్తులోనే మ్యూజిక్ ఇట్లాంటి మ్యూజిక్ కొట్టలేవు. కొట్టాడు, ఇక కొట్టాడు. ఏం కొట్టిండో మన ఎవరు ప్రెజర్ చేసిండో తెలియదు, కానీ ఈ సినిమాని మాత్రం ఏమన్నా కొట్టిండ నా సినిమా మాత్రం. ఆ మ్యూజిక్ ఎట్లా వచ్చిందిరా బాబు. నేను సినిమా కన్నా 2,000 కోట్లు ఎట్లా వస్తాయి, మ్యూజిక్ వల్ల 2,000 కోట్లు వస్తాయి. మ్యూజిక్ వల్లనే వస్తుంది. దాంతో జై పిఎస్బికే. థ్యాంక్ యూ. సో చూస్తా ఉన్నాము, హడావిడి అయితే ఇంకా కొనసాగుతా ఉన్నది. చూసుకోవచ్చు మొత్తం ప్రసాద్ ఐమాక్స్ అంతా కూడా పూర్తిగా ఫ్యాన్స్ తో అయితే హడావిడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భయ్యా చూసారా మూవీ? మూవీ ఇంకా చూడలేదు బ్రో, మూవీ కోసం వెయిటింగ్. ఎందుకు టికెట్స్ ఉన్నాయా? టికెట్లు అయితే లేవన్న, హౌస్ఫుల్, మొత్తం హౌస్ఫుల్. 1 వీక్ దాకా అయితే ఒక్క టికెట్ కూడా లేదు, మొత్తం హౌస్ఫుల్ అన్న. ఎప్పుడెప్పుడు చూడాలని ఆతృత కొన్నా, టీ షర్ట్స్ అన్ని తీసుకున్నా. ఇంకా చాలా ఎప్పుడు చూస్తామన్న ఎదురు చూస్తున్నా. అందరూ చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, మనకు వచ్చేసి వాళ్ళు చూసిన వాళ్ళు అయితే ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో మేము ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నా. ఓజీ దెబ్బతో అన్ని రికార్డులు బ్రేక్ అన్న, పుష్ప అన్ని పోతాయని అంటున్నారు. రైట్, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సో చిన్న పిల్లలు కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అయితే చిన్న పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక పాప, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో పాప, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది చాలా మంచి చేసింది సినిమా, చాలా మంచి. గంభీర క్యారెక్టర్ బాగుందా? బాగుంది. అన్ని నచ్చాయి సినిమా, అన్ని నచ్చాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. ఖాళీ ఒక్కసారి వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తా ఉన్నాము, చిన్న పిల్లలు కూడా చాలా బాగుంది సినిమా అంటూ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ప్రసాద్ ఐమాక్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో అయితే సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాము. సో చాలా మంది చిన్నలు పెద్దలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కూడా కనిపిస్తా ఉంది. ఈవెన్ లేడీ ఫ్యాన్స్ కూడా ఓజస్ గంభీర మేము చూడాలి ఫస్ట్ డే రోజు అంటూ కూడా వారి సినిమాను చూసేందుకైతే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎస్, ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ చూడొచ్చు. సో ఓజీ అని చెప్పి వాళ్ళు ఆ యొక్క ఏదైతే కర్చీఫ్స్ కి ఓజీ అని చెప్పి రాసుకొని వాళ్ళ నుదుటి పైన కట్టుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. సో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఆ ఎర్ర కండువాలు కావచ్చు, అలాగే ఈ ఏదైతే మనకి కర్చీఫ్లు కావచ్చు, ప్రతిదీ కూడా సో మంచి హంగామా అయితే కనిపిస్తా ఉంది. ఎలా ఉంది బాగా సినిమా? ఎలా ఉంది సినిమా? సూపర్ సూపర్ సూపర్. ఇంట్రొడక్షన్ సీన్ ఉంది, అదిరిపోయింది, మామూలు లేవు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. అంతకు ముందు నందమూరి తమన్ అనేవాళ్ళు, ఇప్పుడు కొనిదెల తమన్ అనొచ్చా? పేరు మార్చాడు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో చూస్తా ఉన్నాము, తమన్ కూడా ఖచ్చితంగా ఆయన అయితే ధీమాను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ ఓజీ సినిమాతో మ్యూజిక్ తో అయితే సో ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో కొంత ఫ్యాన్స్ ని నిరాశపరిచినప్పటికీ ఓజీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ అనేది చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి సో ఎలా ఉంది బాస్ సినిమా చూసారా? హిస్టరీ రిపీట్ 1000 crores పక్కా. ఇప్పుడు సాహోకి కూడా కొంచెం కనెక్ట్ చేశారు కదా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఖుషిలో ఉన్నట్టు. నాని హీరో చూసుకోండి, తెలుసా తెలియదు. రైట్, చూస్తా ఉన్నాము, అటు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే ఇక్కడ హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు సినిమా బాగుందంటూ ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొంత టికెట్ల విషయంలో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం టికెట్లు ఏదైతే పెంచడానికి అటు అనుమతిని ఇచ్చినప్పటికీ హైకోర్టు అయితే ఆ మెమోని సస్పెండ్ చేసింది. కానీ టికెట్ల విషయం పెంచకపోయినా కూడా, టికెట్ల రేటు పెంచకపోయినా కూడా ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున థియేటర్లకి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. హలో అండి, సినిమా చూసారా? చాలా బాగుంది. సో ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉంది. బాగుందా? హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఓజస్ గంభీర క్యారెక్టర్ ఎలా ఉంది? బీజిఎం సూపర్ ఉన్నాయి. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది మ్యూజిక్. ఇంటర్వెల్ సీన్ సూపర్ ఉంది. బాగుందా? చూస్తా ఉన్నాం కదా, లేడీ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఓజీ సినిమాకైతే వచ్చి వారి యొక్క అభిమానాన్ని అయితే మొత్తం పరిసర ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోనే నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఓజీ ఓజీ అంటూ స్లోగన్స్ చేస్తూ సో మనం చూస్తా ఉన్నాము, చాలా సందడి వాతావరణం అయితే నెలకొంది.